హలో సిద్ధు, నువ్వెక్కడున్నావు? ఐషు, చెన్నై రీచ్ అయ్యావా? ఇంకా బోట్ కాలేదు, ఫ్లైట్ డిలే అయింది. ఓ, నువ్వెక్కడున్నావు? నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఏ డ్రైవ్ చేస్తే ఫోన్ మాట్లాడకూడదా? రీచ్ అవ్వగానే కాల్ చేస్తాను. లేదు, వేరే ఎవరన్నా నీతో ఉన్నారా? నాతో ఎవరుంటారు? మరే నీ వాయిస్ తడబడుతోంది. నా వాయిస్లోనా? అలా ఏం లేదే. అది సరే, ఒక 5 minutes లో మళ్ళీ కాల్ చేస్తావా? ఒక 15 minutes. ష్యూర్? యా షూర్, ఉంటాను. ఏ వద్దు వద్దు వద్దు. సిద్ధు, యు నో సంథింగ్, ఐ రియల్లీ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. బై. నిజంగా మిస్ అవుతున్నారా? అవును, కొంచెం కొంచెం. ఆవిడ మీ వైఫా? లేదు, గర్ల్ ఫ్రెండ్. మరి వైఫ్? అయ్యో, నాకింకా పెళ్లి కాలేదు. మీరు ఎందుకని పెళ్లి చేసుకోలేదు? ఈ పెళ్లి అనేది మామూలు విషయం కాదు కదా, చాలా కాంప్లికేటెడ్. ముందు మనకి నచ్చిన వాళ్ళు దొరకాలి, దొరకటానికి టైం పడుతుంది. కానీ నా విషయంలో నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. బట్ షీఈస్ ఓకే విత్ ఇట్. కాబట్టి ఏ సమస్య లేదు. పెళ్లి చేసుకోవడానికి ఏ విధంగా ఆలోచించాలో నాకు తెలీదే. నేను సుజన్తో పెళ్లి గురించి చెప్పగానే వాడు ఓకేనాడు. చివరికి ఏమేం చూసావా? ఐఎమ్ సారీ, ఏదో ఫ్లోలో అలా అనేసాను, తప్పుగా అనుకోవద్దాం. మీరు చెప్పింది కరెక్టే. ఒకరిని అర్థం చేసుకోవడానికి 3 years సరిపోదు, చాలా కాలం పడుతుంది. అయినా సుజన్ ఎందుకని నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు? మీరు అలా చేసేవారా? అలా చేయటం నా వల్ల కాదు. ఏం జరిగిన చేయరా? చేయను. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకో. ఇదంతా లైఫ్లో ఒక భాగమని దాటుకొని వెళ్ళాలి. ఇదంతా ఒక ఎక్స్పీరియన్సే. సరే, మీ మధ్యలో ఎలా ఉంది? ఇందాక విన్నావుగా, మేము ఎప్పుడూ కలుసుకొని మాట్లాడుకోము, బట్ మాకు కనెక్షన్ ఉంది. షీఈస్ క్వైట్ అండర్స్టాండింగ్. పర్వాలేదు, మీ రిలేషన్షిప్ బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడ్డానికి బ్యాచిలర్లా అనిపించట్లేదు కదా? లేదన్నయ్య, మీకు 2 పిల్లలు ఉండేలాగా ఉంది. అలా అంటావా? మీ గడ్డం సూపర్గా ఉంది. నిజంగా? అవును, కానీ అదే చాలా సరిగా. లేదు లేదు. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు కాస్త డౌట్ వచ్చింది. ఏంటది? అన్నయ్యనా లేకపోతే అంకుల్ అన్నా. నేను కొన్ని రీల్స్ చూసాను, దాంట్లో వాళ్ళని అంకుల్ పిలిస్తే నచ్చదు, అందుకని అన్నయ్య అన్నాను. సారీ అన్నయ్య. మరేం పర్వాలేదు, రీల్ చూడడం మంచి విషయం. అన్నయ్యని పిలవచ్చు. ఏయ్, నువ్వు ఏడుస్తున్నావా? అయ్యయ్యే, ఎందుకు ఏడుస్తున్నావు? కొంచెం దూరమే, రీచ్ అవ్వచ్చు. ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు, నాకు ఆకలిగా ఉంది. సరిపోయింది. ఆకలేస్తే ఏడుస్తావా ఏంటి? కొన్నిసార్లు అంతే. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే.
ఇదేంటి ఏడిపించినప్పుడు తుడుచుకోవడానికి ఇలాంటివి ఏర్పాటు చేసుకున్నావా? ఫ్యాషన్ అండి. ఓ ఇదంతా కస్టమైడ్. ఓ ఎలా ఉంది? ఆ, పెద్దగా బాగోలేదు. నువ్వు ఏడుస్తూ ఉంటే కొంచెం అందంగానే ఉంది. అలా అంటున్నారా? మ్. సజన్ కూడా అలాగే అంటాడు, నేను ఏడ్చినప్పుడు అందంగా ఉంటానని. చూసావా, చెప్పానా? ఒకవేళ ఏడవడం చూసి వాడు పారిపోయాడా? దానికి పారిపోవడం ఎందుకు? పెళ్లి చేసుకోవచ్చుగా. ఇప్పుడు రీచ్ అవుతాంగా, నువ్వే స్ట్రైట్గా అడుగు. దగ్గరికి వచ్చేసాం. Head north on lane C, then turn left. ఇక్కడేనే నాకు అనిపిస్తోంది. కిందకి దిగు. ఆ. కావాలా? నాకొద్దు. టెన్షన్లో ఉన్నప్పుడు చాక్లెట్ తినడం మంచిది. ఆ, టెన్షన్ తగ్గుతుంది. మ్. కాసేపు తానేమో ఒక చాక్లెట్ లాగుండు, కాసేపు కనిపించు ఒక సీతాకోకల్లే. రోషంగా చూసిందో మీసాల పిల్లతనే, మనిషేంటో మనసేంటో అసలు అర్థం కానే కాదయ్యో. వాడు నన్ను చూసినప్పుడు నేను అందంగా ఉండాలి కదా. మ్, మంచిది. టిష్యూ. ఆ, అక్కడుంది. ఓకే, మీరు బయలుదేరండి. థ్యాంక్స్. ముందు నువ్వు వెళ్ళి చూసిరా. సరే, నా ఫోన్. హే, ఆ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బ్యాగ్ ఇక్కడే ఉండని. ఆ. అన్నయ్య, ఈయన ఫ్లాట్ ఎక్కడని తెలుసా? ఇతను నాకు తెలుసు, ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆయన లేదా? ఇప్పుడు ఏ చూపిండి. ఇప్పుడు ఎక్కడుంటారో తెలీదమ్మా. ఈయన సంవత్సరం ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాడమ్మా. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారో తెలుసా? ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏదైనా మీకు తెలుసా? అదంతా మాకు తెలియదమ్మా. అతను ఇక్కడ ఉన్నంతకాలం మాతో మాట్లాడలేదు.
అమ్మా నువ్వు ఈ డ్రెస్సులో చాలా అందంగా ఉన్నావు, పెళ్లి కూతురులాగే ఉన్నావు. ఏంటి ఏమైంది అయ్యో సార్ ఆ? మేమేమీ అనలేదు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళింది. చూడడానికి పెళ్లి కూతురులా ఉన్నాను చెప్పాను, అవును. దానికి ఏడుస్తుందేంటి? హలో హలో ఎక్కడికి వెళ్ళింది? హలో ఏయ్, ఆగు. హలో ఏంటి నీకు ఆటలాటగా ఉందా? ముందు కారెక్కు. నాకేమీ తెలియట్లేదు. ఎలాగైనా కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ముందు నువ్వు ఏడవద్దు, సాల్వ్ చేయొచ్చు. ముందు నువ్వు కారెక్కు. నాకు అసలు అదృష్టమే లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. ఏయ్, ఇలా చూడు, నడ్రోడ్లో నిలబడి ఆడవటం ఏం బాగోలేదు. ఇలా చిన్న సమస్యకే నువ్వు ఏడిస్తే పెద్ద సమస్య వస్తే నువ్వేం చేస్తావు? చిన్న విషయమా? చిన్న విషయమా చెప్పండి. అవునవును, ఇది చిన్న విషయం కాదు. అయినా లైఫ్ లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా. ముందు నువ్వు కారు ఎక్కు ప్లీజ్, ఎక్కు. హలో కాస్త ఆగనే. అవును, నీ సమస్య ఇంకా పూర్తవలేదా? ఏంటమ్మా మాట మాటికి ఏడుస్తూనేవనా? సార్ ఈ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమని చెప్పానుగా. అది కాదు సార్, తను కారు దిగి పారిపోయింది. ఆ? దిగు పారిపోయిందా? లేదు అంకుల్, అలాంటి ఏమీ లేదు. ఈయనే నాకు హెల్ప్ చేశారు. ఆ, అలా అయితే పర్వాలేదు. ఇంకా అతని గురించి ఏమైనా వివరాలు దొరికాయా? ఇంకా ఏమీ తెలియలేదు. అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయిందని భయంగా ఉంది. చచ్చా, అలాంటిది ఏం లేదమ్మా. బాధపడకమ్మా, మనం కనిపెడదాం. సార్ ఇప్పటికైనా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో వదిలేయండి సార్. వద్దు అంకుల్, నేను మా ఊరికి వెళ్ళిపోతాను. సరిగ్గా చెప్పావమ్మా. సార్ ఒక పని చేయండి, ఈ అమ్మాయిని తీసుకెళ్లి బస్ స్టాండింగ్ లో వదిలేయండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. నువ్వు ఒక పని చేయమ్మా, నీ ఫోన్ నంబర్ ఇతనికి ఇచ్చేయి. వద్దు, ఇతను నీకు నా నంబర్ ఇస్తాడు. నంబర్ ఇవ్వు. 95 94 200. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. రేయ్ నువ్వు నాతోరా. డోర్వేనా? ఆ? బండి తేవా.